9th క్లాస్ స్టార్లో భువన్ అని ఒక స్టూడెంట్. వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు క్లాసులో. ఈరోజు వండుకొని, సార్ హార్ట్లో పెయిన్గా ఉంది సార్ నాకు అన్నాడు. హార్ట్లో పెయిన్ అంటే పాపం ఇబ్బందే కదా. సరే సార్ నేను ఫస్ట్ ట్రిప్కి వెళ్ళిపోతాను సార్ అన్నాడు. ఫస్ట్ ట్రిప్ అంటే 4 o'clock అనమాట. సెకండ్ ట్రిప్ 5 o'clock వ్యాన్ పోతాయి. ఫస్ట్ ట్రిప్ వెళ్తాను సార్ అన్నాడు. వెంటనే ఏమైనా హార్ట్ పెయిన్ అంటున్నావు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా, నువ్వు చూపించుకుంటున్నావా? ఎందుకంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ స్కూల్లోనే ఉంది కాబట్టి. సరే, ఎందుకంటే సిబిఎస్ఈ స్కూల్ కదా, మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ చదువుతున్నారు. అందువల్ల అక్కడే ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉంది కాబట్టి ఒక డాక్టరు నర్స్ అంతా ఉంటారు. సో వెళ్ళావా నైనా, డాక్టర్ దగ్గర చూపించావా మరి అంటే, వెళ్తున్నాను సార్ నేను, ఇంతకుముందు కూడా వెళ్ళాను సార్, ఇంతకుముందు కూడా పెయిన్ వచ్చింది సార్, అప్పుడు కూడా ట్యాబ్లెట్స్ ఇచ్చారు, మళ్ళీ ఈరోజు కూడా మార్నింగ్ వెళ్ళాను సార్ నేను అన్నాడు. అవునానైనా, మరి ఏమన్నారా డాక్టరు, ఎన్నిసార్లు వెళ్తున్నావంటే, ఇంకోసారి రావద్దు అన్నారు సార్ నన్ను అన్నాడు. ఇంకోసారి రావద్దు అన్నారంటే ఏమర్థమో మనం అర్థం చేసుకోవచ్చు. వాడు జోక్ చేస్తున్నాడా లేదా ఎట్లా ఏమైనా అర్థం కావడం లేదు. అంటే అఫ్కోర్స్ పెయిన్ ఉంటుంది పిల్లలకి, మనం జోవియల్గా తీసుకునే దానికి లేదు. పిల్లలకి హెల్త్ ఇష్యూస్ అంటే దాన్ని కాస్త జాగ్రత్తగానే గమనించుకోవాలి. ఏదో ఊరికే చెప్తున్నారు కదా అని వదిలేయకూడదు, మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి వాడు చెప్పిన పద్ధతి చాలా తమాషాగా ఉంది. ఏమైనా హాస్పిటల్కి వెళ్తున్నామంటే, వెళ్తున్నాను సార్ అన్నాడు. అంతవరకు బాగుంది. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాను సార్ అన్నాడు. ఏరా చెప్పినా అంటే, ఇంకోసారి రావద్దు నువ్వు ఇక్కడ అన్నారంట. బహుశా వాళ్ళు విసిగిపోయి ఎలా అంటారా ఏమంటే, నేను అడిగినాను ఎందుకు రా మాట అన్నారు వాళ్ళంటే, లేదు సార్ ఊరికే చెప్తున్నాను సార్ నేను, వాళ్ళు అట్లా అనలేదు సార్, నేను తమాషాగా చెప్పినాను అనేసి. మామూలుగా అయితే కొంతమంది పిల్లలు హెల్త్ బాగాలేకపోయినా బాగున్నా సరే బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి చుట్టుకుంటూ తిరుక్కుంటూ ఉంటారనమాట. డాక్టర్లు నర్సులు కూడా చాలాసార్లు చెప్తుంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఊరికేనే వచ్చేస్తున్నారని. అయినా ఊరికే వస్తున్నారా లేదా అనే విషయం మనకైతే తెలుస్తుంది, డాక్టర్లకి అయితే తెలుస్తుంది కదా. సో ఎనీహో, చూడండి ఇందులో తమాషా ఏమి, రోజు వెళ్తూనే ఉన్నావు కదరా, మరి ఏమన్నారు ఇక బయట రావద్దురా అంటారు. ఇది బాగా కామెడీగా ఫన్నీగా ఉండింది ఆ టైంలో, రైట్? సో ఫన్ అనేది అందరిలో ఉంటుంది, బట్ హెల్త్ విషయంలో ఫన్నీగా తీసుకునేదానికి వీల్లేదు, జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల హెల్త్ పెద్దల బాధ్యతే అన్నమాట, ముఖ్యంగా టీచర్ల బాధ్యత, రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.